ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం షార్ట్ వీడియోలో చాలామంది గురువు గారు మేము ఉంటున్న ఇల్లు కలిసి రావడం లేదు, కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, ఇబ్బందులు పాలవుతున్నాము, మాకు మనసు పనిచేయడం లేదు, చాలామంది కామెంట్ చేయడం జరిగింది. వారికి ఈ షార్ట్ వీడియోలో మీరు పడుకునే మంచం గోడకి ఆనించి ఉంది అని చూడండి, ఏ దిక్కునైనా సరే. అలాగే మీరు తలపెట్టి నిద్రపోయే దిక్కు తల దక్షిణ వైపు ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా మీ బాత్రూంలో ఖాళీ బకెట్ ఉండకూడదు, బకెట్లో ఎప్పుడు నీళ్ళు ఉండాలి. ఒకవేళ మీరు బకెట్లో నీళ్ళు పెట్టదలుచుకోలేదు అయితే మాత్రం ఆ బకెట్ బయట పెట్టండి, బాత్రూంలో పెట్టకండి. ఇలా కనుక మీరు చేస్తే వాస్తు దృష్టి తొలగిపోతుంది, మీ ఇంట్లో ఖచ్చితంగా మీ మనసు పనిచేస్తుంది, అదృష్టము ఐశ్వర్యము ఇల్లు కలిసి రావడం మొదలవుతుంది. ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే.